అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. ముందుగా సార్ రాజేష్ గారు, అంటే అంగన్వాడీల సమ్మెకు సంబంధించి 4 రోజులకు కొనసాగిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లా. ఒకవైపు గతంలో తెలంగాణ ఇచ్చిన దానికన్నా 1000 రూపాయలు ఎక్కువమే ఇస్తామంటూ హామీ ఇచ్చి ఇవాళ విస్మరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి సంబంధించి ప్రభుత్వం ముందుకు రాకపోగా పలు దఫాలుగా చర్చలు విఫలమవుతూనే ఉన్నాయి. ఎందుకు అంగన్వాడీల పట్ల ఈ రకంగా వ్యవహరిస్తున్నారనేది ముందుగా మీకు, అలాగే ప్యానల్లో ఉన్న మిత్రుడు మాణిక్యాలరావు గారికి, తర్వాత ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా శుభోదయం. ఇప్పుడు ఇవాళ ప్రభుత్వ దమన్ నీతికి స్పష్టం చేస్తూ ఉంది ఇది. అంటే ఇవాళ ఒక అంగన్వాడీ వర్కర్లనే కాదు, మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేసిన ఏ వర్గాన్ని కూడా ప్రభుత్వం వాళ్ళని, అంటే మనం వాళ్ళకి వాగ్దానం చేసాం, వాళ్ళు మన వెనక ర్యాలీ అయ్యారు, మనం చేసిన వాగ్దానాన్ని నమ్మి మన ఆదరించారు, మన ఇవాళ ఉన్న ఈ స్థానానికి కారణం ఈ వర్గాలన్నీ కలిపి మనకి ఇచ్చిన మద్దతే అని చెప్పిన అంశాన్ని విస్మరించారు ప్రభుత్వం. విస్మరించిన పర్యవసానం ఏంటంటే, వాళ్ళు చాలా ధైర్యంగా, మీరు ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి, ప్రభుత్వ ఉపాధ్యాయుల దగ్గర నుంచి గమనించుకోండి, క్లాస్ రూమ్లో పాఠాలు చెప్తుండగా పిల్లలకి పక్కన, అంటే పిల్లలకి పాఠాలు చెప్తున్న టీచర్ల పక్కన పోలీసులు చేరేసి కూర్చున్న తీరు చూసాం మనం. ఉపాధ్యాయుల్ని బైండ్ ఓవర్ చేసిన తీరు చూసాం, ముందు గృహ అరెస్టులు చేసిన తీరు చూసాం. అదే వరోడి వాళ్ళ అంగన్వాడీ వర్కర్ల విషయంలో, ఆశా వర్కర్ల విషయంలో, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, పంచాయతీరాజ్ ఇంజనీర్లు ఇవాళ ఆందోళన బాట పట్టని ఉద్యోగ వర్గాలు లేవు. పైగా వీళ్ళందరూ చిన్న చిన్న ఉద్యోగులు. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టే నాటికి ఆ రోజు వీళ్ళ జీతం 4500 రూపాయలు ఉండేది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒక విడతగా 7000 రూపాయలు చేసి తర్వాత 10500 చేశారు. ఆ 10500 చేసిన సందర్భంగా ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, ఒక్క ఛాన్స్ తోటి నాకు అధికారం ఇవ్వండి, మీకు నేను తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న దానికన్నా 1000 రూపాయలు అధికంగా ఇస్తాను అని చెప్పని వాగ్దానం చేశారు. దాన్ని నమ్మిన అంగన్వాడీ ఉద్యోగులు దాదాపుకి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అంగన్వాడీ సెంటర్లో కలిపి, అంగన్వాడీ సెంటర్లు, మినీ సెంటర్లు, టీచర్లు, ఆయాలు కలుపుకొని దాదాపు 1,05,000 మంది సిబ్బంది ఉన్నారు. వాళ్ళు 1,05,000 మంది సిబ్బంది అంటే కనీసం ఆన్ ఆన్ యావరేజ్ ఒక్కొక్క సిబ్బందికి 2-3 వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు అనుకున్నా కూడా 3-4 లక్షల ఓట్లు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ర్యాలీ అయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాగ్దానాన్ని నమ్మి ఆయనకు అనుకూలంగా ఓట్లు వేయడం జరిగింది. అటువంటి వర్గం ఇవాళ మాకు ఎప్పుడో చేసిన ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోయా స్వామి అని చెప్పని 4.5 సంవత్సరాలు, ఇవాళ డిసెంబర్ 16 తారీఖులో ఉన్నాం మనం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 4 సంవత్సరాల 6 నెలల 16 రోజులు కాలం గడిచింది. ఇన్ని రోజులుగా వేచి చూసి వాళ్ళు చివరికి, అంటే సమ్మెబాట ఎప్పుడు ఏ వర్గం కూడా ఏకాఏకిన సమ్మెబాట పట్టదు. పలు దఫాలుగా చర్చలు, విజ్ఞప్తులు, వినతులు అన్నీ ముగిసిపోయిన తర్వాతే సమ్మెబాట పడతారు. అసలు పట్టించుకోవట్లేదు కదా వారు. ఆ స్టేజ్ దాటేసి వాళ్ళ సమ్మెబాట పట్టిన తర్వాత ఇప్పటికీ కూడా, పైగా మీరు గమనించుకుంటే ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు 10500 చేసిన తర్వాత వాస్తవంగా ఏంటంటే 10,000 దాటి జీతం డ్రా చేసే ఏ ప్రభుత్వ ఉద్యోగైనా కూడా సంక్షేమ పథకాల ఎలిజిబిలిటీ క్రైటీరియా నుంచి వాళ్ళని మినహాయింపు దొక్కుద్ది. కానీ వీళ్ళు చిన్న ఉద్యోగులు అని చెప్పని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 10500 వాళ్ళకి జీతం చేస్తూ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలకి ఎలిజిబిలిటీ వాళ్ళని కంటిన్యూ చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ కన్నా 1000 రూపాయలు పెంచుతానన్న అంశాన్ని విస్మరించి ఆ 10500కి ఇంకొక 1000 రూపాయలు యాడ్ చేసి 11,500 చేసి, ఆ 11,500 చేసిన దానికి వాళ్ళని సంక్షేమ పథకాల ఎలిజిబిలిటీ లిస్ట్ నుంచి తీసేశారు, అనర్హులు చేశారు. అంటే దాంతో ఏమైపోయింది, ఇవాళ వాళ్ళ పిల్లలు చదువుకుంటుంటే అమ్మఒడి రాదు, లేదు వాళ్ళకి ఇంకేదైనా, ఇప్పుడు 45 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళకి వైఎస్ఆర్ చేయూత అని చెప్పని 18,750 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే పథకం ఉంది, అవి వర్తించదు. ఏ రకమైన సంక్షేమ పథకాల లబ్ధికి దారులుగా వాళ్ళకి ఎలిజిబిలిటీ లేకుండా చేశారు. వాళ్ళ డిమాండ్ చేస్తున్నది అదే. తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ 13,650 రూపాయలు ఇస్తుంది. మీరు చేసిన వాగ్దానం ప్రకారం 1000 రూపాయలు అదనంగా 14,650 ఇవ్వాలి. కానీ ఇప్పటికీ 11,500. అది కూడా 4 సంవత్సరాలుగా అదే కొనసాగుతూ ఉంది. ఇవాళ ఈ 4 సంవత్సరాలుగా పెరిగిన ఇన్ఫ్లేషన్ ప్రకారం పెరిగిన ధరలే స్థాయిలో పెరిగినాయి. వాళ్ళ జీవన ప్రమాణాలు తగ్గినాయా పెరిగినాయా, వాళ్ళ కొనుగోలు శక్తి తగ్గిందా పెరిగిందా? అటువంటి సందర్భంలో వాళ్ళకి అదే ప్రపోర్షనేట్గా జీతాలు పెంచాల్సిన సందర్భంలో ఇవాళ ఎమ్మెల్యేలు, ఎంపీలు జీతాలు పెంచుకున్నారా లేదా? ఎమ్మెల్సీలవి, ఎమ్మెల్యేలు జీతాలు పెంచుకున్నారా లేదా? సలహాదారుల జీతాలు పెంచుకున్నారా లేదా? ప్రభుత్వ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సాక్షి యాజమాన్యానికి ప్రభుత్వం నుంచి బోల్డ్ యాడ్లు ఇచ్చుకుంటాం. సలహాదారుల జీతాలు లక్షల్లో ఉన్నాయి. ఇవాళ వాళ్ళ సొంత మీడియా సంస్థలకి ప్రభుత్వం నుంచి కోట్ల రూపాయలు యాడ్లు ఇచ్చుకుంటా ఉన్నారు. 4 సంవత్సరాల క్రితం యాడ్ ధర ఇవాళ ఒకే ధర వసూలు చేస్తున్నారు ప్రభుత్వం దగ్గరే. అవును. అంటే అన్ని ధరలు పెరిగినప్పుడు బడుగు జీవులు వాళ్ళు,
నెలకి 11,500 డ్రా చేసేవాళ్ళంటే ఎంత మాత్రపు ఉద్యోగులు వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు ఈ స్థాయిలో తగ్గించి పైగా వాళ్ళ మీద నిర్బంధకాండ, వాళ్ళ మీద గ్రామ విఆర్ఓలను వెళ్ళి మీరు అంగన్వాడీ సెంటర్లో హ్యాండ్ ఓవర్ చేసుకోండి, మీరు తాళాలు పగలగొట్టండి, గ్రామ సచివాలయ సిబ్బంది మహిళా పోలీసులు వెళ్ళి మీరు పిల్లల్ని ఇళ్ల దగ్గర నుంచి తీసుకురండి, మహిళా సమైక్యాలు వంటలు చేయండి, తాత్కాలిక ఏర్పాట్లు చేస్తారు. కానీ శాశ్వత పరిష్కారం అవుతుంది లేదు. రేపు ఇదే గ్రామ సచివాలయ సిబ్బందికి సంబంధించి వాళ్ళది 2019 అక్టోబర్ 2వ తారీఖు నియామకం జరిగితే 2021 అక్టోబర్ 2కి వాళ్ళకి ప్రొబేషన్ కంప్లీట్ అవ్వాల్సి ఉంది. అవ్వాల్సి ఉన్న దగ్గర 2022 జనవరిలో ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ ప్రొబేషన్ ఇంకొక 6 నెలలు పెండింగ్ పెట్టిన రోజు వాళ్ళెంత ఆందోళన చెందారు. ఈ రోజుకి వాళ్ళకి సంబంధించి 2022 జూన్ 30 తారీఖు వాళ్ళ ప్రొబేషన్ పూర్తయిందంటే 9 నెలల లేటుగా వాళ్ళ ప్రొబేషన్ పూర్తయిపోయింది. అటువంటి ప్రభుత్వ సచివాలయ సిబ్బంది కూడా ప్రభుత్వంతో ఎన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఇవాళ 10,000 మంది పైగా ఉద్యోగాలు మానేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైనాయి. ఇటువంటి సందర్భంలో ఇవాళ ఎట్లయిపోయిందంటే మనం ఏదైనా ఒక సిటీలో ఈవెంట్స్ జరుగుతూ ఉన్నప్పుడు విఐపీల కోసం బౌన్సర్లు ఉంటారు, అంటే వాళ్ళ ప్రొటెక్షన్ కోసం అని చెప్పి ఇవాళ గ్రామ వాలంటీర్లని, వార్డు వాలంటీర్లు, తర్వాత ఈ సచివాలయ సిబ్బందిని ప్రభుత్వం ఒక బౌన్సర్లుగా వాడుకుంటుంది. అంటే వారికి సమస్యలు వచ్చినప్పుడు మరి వారికి సమస్యలు ఇవాళ ఎట్లయిపోయిందంటే ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రికి సంబంధించి ఏదైనా సభలు జరిగినా వీళ్ళు జన సమీకరణ చేయాలి, వీళ్ళు ఓట్ల చేర్పులు తొలగింపులు వీళ్ళే చేయాలి, గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ఏర్పాటు చేస్తే వీళ్ళే ఇళ్ళకెళ్ళి వాళ్ళ అంటే ప్రతి గృహస్థుని వీళ్ళే ముందుగానే వీళ్ళు మానసికంగా సిద్ధం చేయాలి. ఆ నాయకుడు వచ్చినప్పుడు మీరు ప్రశ్నించడానికి వీల్లేదు, మీరు కనుక ప్రశ్నించినప్పుడు మీ ఇంట్లో ఈ సంక్షేమ పథకాలు అంతా ఉన్నాయి అవన్నీ కట్ చేయడానికి ఆస్కారం ఉంది అని చెప్పని ఇవాళ ఒక రకంగా ఒక ప్రైవేట్ ఆర్మీగా వీళ్ళని వాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ వాళ్ళు కూడా సమాజాల అంతర్భాగం అనే అంశాన్ని మర్చిపోతున్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అదే గ్రామానికి సంబంధించిన బడుగు బలహీన వర్గాల వాళ్ళే ఉంటారు ఎక్కువగా. 10,000 రూపాయల ఉద్యోగానికి వాళ్ళ ఎక్కడో ధనిక రైతుల కుటుంబాల నుంచి రారు. ఆ అంశాన్ని విస్మరించి వాళ్ళ చిన్న చిరుద్యోగులండి 11,500 రూపాయలకి టీచర్లకు వస్తున్నాయి, ఆయాలకు వచ్చేది 7,000 రూపాయలే. 7,000 రూపాయలకి వాళ్ళు పనిచేస్తున్నారు అని అంటే అది కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లోనే కదా పనిచేస్తుంది. వాళ్ళ మీద కన్సర్న్ చూపించాల్సిన దగ్గర ఈ రకమైన నిర్బంధకాండ ప్రయోగితం. అందుకే నిన్న చాలా గ్రామాల్లో ఈ తాళాలు పగలగొట్టే కార్యక్రమానికి గర్భిణీ స్త్రీలు, తర్వాత చిన్నపిల్లల తల్లిదండ్రులే వచ్చి అడ్డం పడ్డారు. మా పట్ల కన్సర్న్ తోటి మాకు పనిచేస్తున్నాళ్ళు, ఏ ప్రభుత్వం వైపు నుంచి కొద్దిగా జీతం పెంచలేరా, మీరు ఇవాళ తాళాలు పగలగొట్టి మీరు ఎట్లా హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు, రేపు మీకు సమస్య ఎదురైతే మీ పరిస్థితి ఏంటి అని చెప్పని తల్లిదండ్రులు చూపించిన మాత్రం ఈ వాస్తవంగా అయితే ఇవాళ సమ చేయటం వల్ల ఇన్కన్వీనియన్స్ ఎవరికి, ఆ చిన్నపిల్లలకి గర్భిణీ స్త్రీలకి ఇన్కన్వీనియన్స్. వాళ్ళు సహకరించడానికి సిద్ధపడుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఆ కనీసం మాత్రం హ్యూమానిటీ మెయింటైన్ చేయకుండా ఇవాళ ఈ రకమైన వేధింపులకి దౌర్జన్యానికి గురి చేస్తున్నారు. ఇవాళ ఒక్క అంగన్వాడీల విషయంలోనే కాదు కదా, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళకి అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని వాళ్ళని రెగ్యులర్ చేస్తానని చెప్పని రాజేష్ చాలా సమస్యలు ఉన్నాయి. అన్నిటి గురించి మాట్లాడదాం. ఒక్క నిమిషం మనం